రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని టెక్స్టైల్స్ పార్కులో కార్మికులు బంద్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా పవర్లూమ్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు టెక్స్టైల్స్ పార్క్ గేట్ ముందు ధర్నా చేసి అడ్మినిస్ట్రేషన్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. 2023 బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ కు సంబంధించి 10% యారెన్ సబ్సిడీని తగ్గించకుండా వెంటనే అందించాలని, అలాగే థ్రిఫ్ట్ పథకం బకాయిలను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రభుత్వ వస్త్రాలకు మెరుగైన కూలీ పెంచాలని, మూతపడ్డ పరిశ్రమలను తెరిపించి ఉపాధి కల్పించాలని కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ 2022-23కు సంబంధించిన యారన్ సబ్సిడీ 10% యారన్ సబ్సిడీ కొరకు మరి అప్పుడు ప్రభుత్వం ఒప్పందం ఏదైతే చేసుకున్నదో మాకు ఒక పన్నకు ₹2.84 ఇస్తామని ఒప్పందం చేసుకున్నది ప్రభుత్వము. మరి అదే విధంగా ఒప్పందం ప్రకారమే అప్పుడు తక్కువ కూలి ఏదైతే బ్లౌజ్ పీసులు బతుకమ్మ బ్లౌజ్ పీసులు తక్కువ రేటుకే మేము తయారు చేసినాము. తక్కువ రేటుకే తయారు చేసి ఇప్పుడు మరి 70-75 ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఒప్పుకున్న ప్రకారంగానే మేము ఏమని డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి